దేవరా మూవీ ఫస్ట్ రివ్యూ హైలైట్స్ ఇవే. మైనస్లు ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఎలా ఉందో ఓ లుక్కేయండి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా చిత్రం రేపు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో విజువల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం. ఆమెతో పాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సైతం దేవరా మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బెస్ట్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేశారు. 2 సార్లు వాయిదా పడ్డ దేవరా ఎట్టకేలకు రేపు శుక్రవారం 27వ తారీఖున ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తుంది. నార్త్ అమెరికాలో దుమ్ము రేపుతోంది. ఇక్కడ ఇది 2.5 మిలియన్స్ని అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే సాధించడం. మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా 8.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయన్నట్టు తెలుస్తోంది. ఇది సరికొత్త రికార్డుగానే చెప్పొచ్చు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ నెగిటివ్ టాక్ విస్తరించిన ఫస్ట్ డేకి క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో ఏం హైలైట్స్గా ఉండబోతున్నాయనేది కామెంట్లు పెడుతున్నారు టీం. ఈ క్రమంలో సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తుంది. సాధారణంగా ఓవర్సీస్ క్రిటిక్స్గా చలామణి అవుతూ వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచే ఉమైర్ సంధు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన చాలా వరకు ఏ సినిమాకైనా ముఖ్యంగా పెద్ద సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తుంటారు. అందులో చాలా వరకు హిట్లు అయిన సందర్భాలున్నాయి. అలాగే ఆయన చెప్పింది కూడా నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవరాపై ఆయన పెట్టిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు ఉమైర్ సంధు. అసాధారణమైన నటనతో మెప్పించాడని, తన విశ్వరూపం చూపించాడని తెలిపారు. తారక్ నటన అద్భుతంగా ఉందని, సినిమాకి కావాల్సిన పవర్ ఇచ్చాడని తెలిపాడు. ఆయనకు పోటీగా సైఫ్ అలీ ఖాన్ మరో అద్భుతం అని, ఈ ఇద్దరి నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పారు. ఎన్టీఆర్ ఈ మూవీతో సోలో హీరోగా అదిరిపోయే బ్యాంగ్తో రాబోతున్నారని చెప్పారు. సినిమాలో ఆయన లుక్ క్రేజీగా ఉంటుందన్నారు. తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో అందరినీ కట్టి పడేస్తాడని, అలాగే సైఫ్ అలీ ఖాన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లు తెరపై ఆయన లుక్ కట్టి పడేస్తుందన్నారు. యాక్షన్ సీన్లలో దుమ్ము లేపాడని చెప్పాడు. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్ర సెట్ కాలేదని, ఇరికించినట్టుగా ఉంటుందన్నారు. సినిమా కథ పెద్దగా లేదని, మూవీలు మామూలు స్టోరీనే కానీ ఎంగేజింగ్గా ఉందని తెలిపారు. స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుందట.